వేరే లెవెల్ బాగుంది. లేదా స్పూన్ తగ్గవా వీడి బాగుందా? హలో మై డియర్ ఫ్రెండ్స్, మీరు నమ్మండి నమ్మకపోండి, 4 రోజుల నుండి జ్వరంతో పడున్నానమాట. కానీ ఏదో తినాలి, అయినా తినాలనిపించడం లేదు. సో అలాంటి టైంలో నాకు బగారా రైస్ అయితే గుర్తుకొచ్చింది. ఇంట్లో ఉండే సరుకులతోనే ఇలా బగారా రైస్ అయితే చేసిస్తానండి. ఆల్రెడీ నేను తిని చూపించాను కదా, ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అయితే అనిపించిందండి. చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట రెసిపీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామంది ఒక్కొక్క ఐటెం లేకపోతే అమ్మో టేస్ట్ రాదేమో అనేసి అనుకుంటారు, కానీ అలా ఏం లేదండి. ఇక్కడ చూసారు కదా, మసాలాలో నా కాడ ఓన్లీ మిరియాలు అండ్ చెక్క అలాగే సహజీరా ఉందండి. ఎక్కువగా ఏమంటారు, బగారా రైస్కి సహజీరా ఉన్నట్టుగా అయితే చాలండి. అన్ని మసాలాలు వేయాలి అనేది అయితే ఉండదు, వేయాలి లేకపోయినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. సో చూసారు కదా, ముందైతే ఆయిల్ పోసి సహజీరా మిరియాలు అలాగే చెక్క వేసి చక్కగా ఏగనిచ్చానమాట. దాని తర్వాత బగారా రైస్కి ఎక్కువ కావాల్సింది ఏంటి అంటే సహజీరా అలాగే పుదీనా, ఇంకోటి వచ్చేసరికి ఉల్లిగడ్డలండి. చాలా ఉల్లిగడ్డలు వేస్తేనే బగారా రైస్ కొంచెం తీపిగా వచ్చి చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలను అయితే కట్ చేసి వేసాను. అలాగే 1 గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. అక్కడ తాలింపు వేపే లోపల ఇక్కడ రైస్ని అయితే కడిగి పెట్టుకుంటున్నాను. నాకైతే ఫుల్గా ఫీవర్ అండి. కొంతమంది మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అనమాట. సో నేను ఎప్పుడు వీడియోలు అలాగే లైవ్లు ఇలాంటివన్నీ చేసేదాన్ని. ఒక్కసారిగా ఒక 5-10 డేస్ నుండి అయితే అసలు ఛానల్ మీద ఇంట్రెస్ట్ పెట్టడం లేదు, ఎందుకంటే నా పరిస్థితి అలా మారిపోయిందనమాట. బయటకైతే హ్యాపీగానే బాగానే ఉన్నాను, కానీ లోపల అయితే మాత్రం కొంచెం ఫీవర్ వల్ల ఏం చేయాలనిపించడం లేదు. మొదలే దగ్గు ఎక్కువగా విపరీతంగా ఉండడం వల్ల ఇంకేమీ తినాలనిపించడం లేదనమాట. సో డాక్టర్ గారికి చెప్పాను, చాలా దగ్గు తగ్గే అంత మెడిసిన్ అయితే ఇవ్వండి డెఫినెట్లీ అనేసి. సో వాళ్ళనమాట దగ్గు తగ్గే మెడిసిన్స్ ఇచ్చారు, కానీ అవి చాలా అదొక రకమైన స్మెల్, అదొక రకమైన ఎగట అండి. అసలు అవి తింటుంటే వేరే ఐటమ్స్ తినాలనే అనిపించడం లేదు, అంత పవర్ఫుల్గా ఉన్నాయి ఆ మెడిసిన్స్. సో అవి తినేసరికి నాకు ఇంకేది తినాలనిపించడం లేదు. అప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట బగారా రైస్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ బగారా రైస్ కూడా కంటిన్యూ అవుతుంది, అలాగే నా టాకింగ్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ముందైతే పిల్లలకు బాగోలేక పిల్లల కింద చేసుకొని ఉన్నాను, అలాగే వాళ్ళకి తగ్గింది, వామ్మో పర్వాలేదు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాను అంటే నాకు తయారైందండి. ఈ ఫీవరు ఈ దగ్గుతో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. దగ్గరే హాస్పిటల్ అయితే లేవు, చాలా దూరం వెళ్ళాలి హాస్పిటల్కి. అలాగే మీ అందరికీ తెలిసిందే కదా, మా వారు అయితే నా దగ్గర లేరు. సో మా వారు చిన్న పని మీద బయటకు వెళ్ళిపోయి ఉన్నారు, 1 మంత్ అయ్యింది. సో మళ్ళీ ఆయన వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 2 మంత్స్ అయితే పట్టేస్తుంది అనమాట. ఈ లోపల నేను ఈ ఛత్తీస్గఢ్లో తెలిసి తెలియని హిందీతో చాలా బాగా మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. సో ఇక్కడ బైక్ లేకపోతే అసలు బయటకు వెళ్ళలేము, బైక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలా అని ఆటోలు బుక్ చేద్దాము అన్నా సరే ఆటోలు అవి ఎక్కువగా ఉండవు, మనం మరి కొంచెం దూరం వెళ్తేనే ఆటోలు దొరుకుతాయి అన్నమాట. ఎలాగో నా పాటలు పడుకుంటూ నా బాధలు పడుకుంటూ ఈ ఛత్తీస్గఢ్లో ఉన్నానండి. చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు, మీ హెల్త్ ఎలా ఉంది, బాగుందా లేదా అనేసి అడుగుతున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అయిన వాళ్ళకి కూడా నా మీద ఇంత జాలి లేదు, కానీ మీరు ఎవరో నాకు తెలియదు. యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు అడిగి నన్ను నా హెల్త్ గురించి కనుక్కుంటున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇక్కడ చూసారా, బగారా రైస్ చాలా ఈజీగా అయిపోయింది. అండ్ ఈ రైస్ ఒక్కొక్క స్పూన్ తింటే నాకు ప్రాణం వచ్చినట్టుగా ఉందండి నిజంగా.
పాపం మా వారు అక్కడ చాలా సఫర్ అవుతున్నారు. ఫ్యామిలీని విడిచిపెట్టి వచ్చాను, నా పిల్లలకు బాగలేదు, నా భార్యకు బాగలేదని ఆయన అక్కడ సఫర్ అవుతున్నారు, నేను ఇక్కడ సఫర్ అవుతున్నాను అనమాట. ఏం చేస్తాం, తప్పదు. ఇంకొక 3 మాసాలు ఇలానే నా జీవితం నెట్టుకొని రావాలి. సో చూసారు కదా ఇక్కడ ఎలా తింటున్నానో. బయటకైతే బాగానే ఉన్నానండి, నా ఫేస్ కట్ అంతా బాగానే కనిపిస్తుంది, కానీ లోపలైతే మాత్రం ఆ ఫీవర్ వల్ల ఏ పని చేయాలనిపించడం లేదు. ఇక్కడ చూసారు కదా, నా చిట్టి తల్లికి స్పూన్తో రైస్ ఇస్తుంటే వద్దంట, తను మట్టుకు అదే తింటానన్నది. సో తనకు బాగా నచ్చింది ఏంటంటే రైతా అండి. పెరుగులో రైతా అయితే చాలా నచ్చుతుంది దానికి. ఒకసారి చూడండి, అందులో ఉల్లిపాయ వెళ్ళిపోయింది, ఉల్లిపాయ అయితే విడిచిపెట్టేస్తుంది అనమాట కిందకి. అండ్ ఇప్పుడు పెరుగు చట్నీ తింటా చూడండి, ఎంత హ్యాపీగా తింటుందో ఒక్కసారి చూడండి. సో మీకే అర్థమైపోద్ది. ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర ఉంటేనే ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకోగల శక్తి అయితే ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటే మాత్రం తట్టుకునే శక్తి అయితే ఉండదు. ఇక్కడ చూసారా చిట్టి తల్లి ఫుల్ ఎంజాయ్మెంట్. లైక్ చేయండి.